ఏమంటారు? గ్రహించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రేమ్ గాంధీ గారు మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వేగాన్ని పెంచాలి, అమలు చేయడంలో సార్ పెంచాలనేది నా యొక్క ఉద్దేశం. గాంధీ గారు ఇప్పుడు వారు చెప్పడంలో సరే సార్ కొంతవరకు సాంకేతికంగా ఉన్నటువంటి విషయాలు కొంత చెప్పారు, దాంట్లో మేము కూడా ఏకేపిస్తాము. ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విశ్లేషణ చేసి కొంత వారి పరిజ్ఞానం మేరకు చెప్పారు. అయితే ఒక విషయం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే కొంత డాటా ఉంటది, పార్టీకి కానీ అధికార పార్టీకి దగ్గర అవకాశం ఉన్నట్టు ప్రతిపక్షం కానీ లేదా ఇతరులకు కానీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఏదైనా కావాలంటే ఆర్టీ యాక్ట్. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఆర్టీఐని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి సార్. ఆర్టీఐ ద్వారా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళ అధికారుల దగ్గర పోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ముందుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళ దగ్గర వచ్చే ప్రసక్తే ఉండదు సార్. అయితే ఏదైనా ఉంది అంటే ప్రభుత్వం దగ్గరనే పూర్తి వివరాలు డాటా ఉండాలి, దానిలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక కేంద్రం సంబంధించినటువంటి నిధుల విషయంలో ఒకటి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో వాళ్ళు ఏ ప్రాజెక్టులకు ఎంత ఇచ్చినామో ఏమి ఇచ్చినామని వాళ్ళు డిపిఆర్లు సబ్మిట్ చేసిన పద్ధతి ప్రకారము ఎక్కడెక్కడ చెల్లామని ఎంత కావాలి ఎక్కడ ఇవ్వాలనేది పూర్తిగా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డిపిఆర్లని పదే మార్చినప్పుడు వారు అడిగినప్పుడు మాత్రమే దాన్ని ఆ నిధులని స్టాప్ చేయడం జరిగింది. దాంతో పాటు వీళ్ళు ఏవైతే వివిధ అంశాలకు సంబంధించినటువంటి నిధులని ఇక్కడిది ఇక్కడ డైవర్ట్ చేస్తున్నట్టు వివరాలు కేంద్రం దృష్టికి తెలిసినప్పుడు అప్పుడు కేంద్రము కొన్ని ప్రాజెక్టులు నిధులు ఆపేసినటువంటి దాఖలాలు కనబడ్డాయి తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వము గతం నుంచి కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన నిర్మోహమాటంగా నేను రాష్ట్ర ప్రగతి కోసము నేను అందరితో కలుస్తా అన్ని ఉంటా, మా ప్రధానమంత్రి అయినట్టు ఆయన మాకు అన్న లెక్క అనేటువంటి భావనతో మాట్లాడిండు. మొన్నటి కూడా పార్లమెంట్ విషయంలో కూడా ఒక అంశం మాట్లాడిండు. సరే రాలేదు కాబట్టి నేను ఖచ్చితంగా మేమందరం కలిసి మాట్లాడతాము, పార్లమెంట్ దిశగా పోతాము. పార్లమెంట్ అయితే చిన్న విషయం సార్, అంటే వీళ్ళకు జనరల్ గా అన్ని పార్టీలకు తెలిసిన ఒక చిన్న సూచన, మొన్న జరిగినటువంటి బడ్జెట్ జస్ట్ 7 నెలల ప్రాయమే సార్. 7 నెలల తర్వాత మళ్ళా బడ్జెట్ ఉంది. అయితే అందరి అభిప్రాయం ఏముంది అంటే తెలంగాణ పేరెత్తలే, తెలంగాణ గురించి మాట్లాడలే, తెలంగాణ ప్రస్తావన రాలేదంటే కొన్ని పథకాలకు ప్రత్యేకంగా రాష్ట్రానికి నిధులు కేటాయించలే. కానీ కొన్ని పథకాలు పూర్తిగా ఇచ్చినటువంటి పథకాలలో 66% పథకాలు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు అందులో హైదరాబాద్ బెంగళూరు నుంచి ఆంధ్రాకి ఇచ్చినటువంటి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తున్నామంటే నిధులు ఈ రాష్ట్రంలో విలీనం కూడా ఉన్నాయి సార్. ఒకటి బడ్జెట్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మొన్నటి బడ్జెట్ విషయం లోపల ఒక సగటు తెలంగాణ వాదిగా ప్రతి ఒక్కరికి బాధ ఆవేదన ఉంటుందండి. అది 7 నెలల బడ్జెట్ అయినా సరే ఆ 7 నెలల బడ్జెట్లో కొంత వాటర్ రావాలని కోరుకుంటాం. ఇంకోటి ఏంటంటే దేశానికి అందరికి వర్తించే రకంగా ఉన్నప్పుడు మనకు కూడా వస్తుంది కావచ్చు. దేశానికి అందరికీ ఒక స్కీమ్ ఇస్తారు, ఆ స్కీమ్లో ఇప్పుడు తాగునీటికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ పెట్టింది అనుకోండి, అలా మన పల్లెలకు కూడా తాగునీటి స్కీమ్ వస్తుంది కావచ్చు. అయితే అదే సమయంలో పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేర్లతో సహా పెట్టేప్పుడు ఇక్కడ పేరు లేనప్పుడు బాధ కలగదానండి ప్రేమ్ గాంధీ గారు? అయితే ఇక్కడ మన పార్టీల ఖచ్చితంగా మనం ఆలోచిద్దాం ఈ విషయంలో. సరే ఇంకోటి ఏంటంటే దీన్ని ఇది బడ్జెట్ రోజు మనం బడ్జెట్ తెల్లారి ఉన్నటువంటి బడ్జెట్ రోజు మనం మాట్లాడాము, ఇది పక్కన పెడదాం. సరే ఇది ఇప్పుడు మిమ్మల్ని బండ శ్రీనివాస్ గారు క్రమంగా మెల్లిగా మిమ్మల్ని బడ్జెట్ వైపు నెట్టేశారు ఆయన. ఓకేనా? మీరు దాంట్లో చిక్కుకోకండి, మీరు బయటకు వచ్చేసేయండి. ఓకేనా ప్రేమ్ గాంధీ గారు? ఒకటే విషయము మనం ఏమంటున్నాం అంటే ప్రేమ్ గాంధీ ఏమంటున్నాం అంటే ఏదైతే ప్రభుత్వము ప్రజలకి ఏదైతే హామీలు ఇస్తామో అన్నదో దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి కాదండి. ఇప్పుడు మీరు పదే చెప్తున్నారు. కాదు ప్రేమ్ గాంధీ పదే మీరు చెప్తా ఉన్నారు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిజమే. అంటే నిలబెట్టుకోలేదనా, అమలు కాలేదనా, అమలు చేయలేదనా, ప్రారంభించలేదనా, ఏంటి మీ అనుమానం ఏంటి అసలు? నేను చెప్తాను. వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలలో ఏ పథకాల్లో కూడా సరైనటువంటి పారామీటర్ లేదండి. నేను 100% చెప్పాలనుకుంటే నెక్స్ట్ దీని మీద ఒక్కటి చెప్పండి, ఒక లాంగ్ చర్చ పెట్టండి, 2-3 గంటలు పెడదాము. ఒక్కటి చెప్పండి గాంధీ ప్లీజ్ గాంధీ ఒక్కటి చెప్పండి. నగేష్ రెడీగా ఉన్నారు ఆన్సర్, నేను నగేష్తో ఇప్పిస్తాను
ప్లీజ్ ఒక్కటి చెప్పండి. ఒకటే విషయం చెప్తా. చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మ్మ్. నేనేమంటున్నా అంటే ప్రజాధనం దుర్వినియోగం కావద్దు, Okay. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ప్రజలకు సరైనటువంటి ప్రజలకు చేరాలి. ఎగ్జాంపుల్ మీరే చెప్తాం. మేము చాలా సందర్భాలు మాట్లాడినప్పుడు ఇవి మాట్లాడేది ఉచిత బస్సు ప్రయాణం విషయం మీద. నేనేమంటున్నా అంటే నేనే చెప్తున్నా, ఒక మనం సమాజంలో అనేక తెలిసినటువంటి విషయాలు పెద్దలు విశ్లేషకులు వాళ్ళు కూడా ఒక అంశం చెప్తారు. నిజంగా కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటే బాగుంటదా లేదా అందరికీ బాగుంటదా అని నాగేష్ గారు చెప్పాలి. ఓకే నగేష్ గారు, నేను కూడా నేను ఏ డిబేట్ కి వెళ్ళినా కొంచెం సైన్స్ కానీ మాట్లాడతాను, ఇది కూడా మాట్లాడతాను.